జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. నాకు ఏ పని రాలా, మా అమ్మగారు ఏ పని నేర్పలా. తర్వాత మా అమ్మ, ఇప్పుడు పాస్టమ్ గారు, ఇప్పుడు నా చిన్న బిడ్డలు. నాకు అలసట వస్తే వాళ్ళేగా అలసిపోయి పడుకుంటే డాడీ తొక్కనా అని చెప్పి వచ్చి తొక్కి చిన్న చిన్న అడుగులు వేసుకుని వాళ్ళు చిన్న పిల్లలు ఆయన. అంటే చూడండి, నేను అనుకుంటాను ఫస్ట్ నుంచి మా నాన్నమ్మ, మా అమ్మ, పాస్టమ్ గారు నా భార్య. ఇప్పుడు మీ పాస్టమ్ గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మీ అమ్మగారు మీకు ఏ పని నేర్పలేదు, అందుకే దేవుడు కూడా ఆడపిల్లలు ఇచ్చేది, మీకు పని రాదు. నేను లేకపోయినా మీ అమ్మాయిలే మీకు తయారు చేసి పెట్టేలా ఉన్నారు. అంటే చిన్నపిల్లలే ఇప్పుడు, కానీ రేపు వయసుకు వచ్చిన కొంచెం యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు చేస్తారు కదండి. సో నాకు కష్టం లేకుండా ఇంతవరకు ఈ వయసు వరకు పెరగగలిగానంటే నాకు వరుసగా నేను అందుకే చెప్తానండి, స్త్రీ లేకపోతే ఒక మగాడికి జీవితం లేదు. మొహమాటం లేకుండా చెప్తున్న ఒక పురుషుడిగా చిన్నప్పటి నుంచి నేను పెరగడానికి, ఆత్మీయతలో ఉండడానికి కారణం ఈ రోజున మా నాన్నమ్మ అవ్వచ్చు, రేపు మా అమ్మ అవ్వచ్చు, ఇప్పుడు పాస్టమ్మ గారు అవ్వచ్చు, రేపు నా బిడ్డలు కావచ్చు. ప్రతి సందర్భంలో ఎవరో ఒకరి తోడుగా నాకు
మీరు ఎప్పుడైనా చూడండి, మగపిల్లల తల్లికి ఆడపిల్లలు తండ్రికి బాండింగ్ ఉంటుంది కదా, ఉండదా? ఇప్పుడు మా బబ్బులకేమో పాస్టమ్ గారు అంటే ఇష్టం బాగా, మా చిన్నపిల్లలు ఇద్దరికి ఆడపిల్లలు డాడీ, మీ డాడీకి అక్కర్లా చెరుకు పక్కన మీరే చేస్తారు, ఇక నాతో పని లేదు మీ డాడీకి అని అంటారు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, స్త్రీలు ఉండడం వల్ల కుటుంబంలో అన్ని సౌలభ్యాలు ఉన్నాయండి. ఈరోజు వరకు నేను కష్టం లేకుండా పెరిగానంటే మా అమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, పాస్టమ్మ గారు కావచ్చు, ఇంతవరకు దేవుడు వాళ్ళు ఇచ్చాడు జీవితంలో. అందుకే తల్లి ఉండాలి, భార్య కూడా ఉండాలి. మంచి భార్య ఏం చేస్తుందో తెలుసా? భర్తకి సకల సౌకర్యాలు అమర్చి పెడుతుందండి. ఏ భార్య? మంచి భార్య. శారా అలాంటిది, ఇంకా చెప్పాలంటే తల్లి ప్రేమను మైమరిపించిందంట. ఎవరో తెలుసా? రిబ్కా. ఎవరి ప్రేమను? తల్లి ప్రేమను మరిపించిందంట ఇస్సాకు గారికి. అంటే తల్లి అంత బాగా అప్పటి వరకు చూసుకుంది కదా, తల్లి ప్రేమ మా అమ్మలా చూసుకుంటుంది నన్ను నా భార్య అని చెప్పుకునే స్థితి ఒక భార్యలో ఉండాలి. అర్థమవుతుందండి? అలాంటి భార్య వచ్చినప్పుడు పురుషుడు మంచిగా ఉంటుంది, అతని జీవితం హ్యాపీ లైఫ్ అంటారు కదా, అలా ఉంటుంది. అర్థమవుతుందండి? అలాగే ఇంకొక రిలేషన్ ఏంటంటే రూతు నయోమి. ఇద్దరు స్త్రీల నుంచి మనం 2 విషయాలు నేర్చుకోవచ్చు. ఏంటి తెలుసా? రూతు అత్తను హత్తుకుంది. ఏం చేసిందండి? హత్తుకుంది. అంటే మంచి కోడలు. ఎవరు చెప్పండి? మంచి కోడలు ఎవరు? రూతు. మంచి భార్య శారా. మంచి తల్లి కూడా శారా. మంచి కోడలు ఎవరు? మీరు కాదా? ఎవరు చెప్పండి? రూతు అత్తను ఏం చేసిందంట? హత్తుకుంది. ఏం చేసింది? హత్తుకుంది అత్తను. అంటే మంచి కోడలకి సాదృశ్యం ఎవరంటే రూతు. మీకు అర్థమవుతుందా? బహుశా ఈనాటి సమాజంలో రూతులు లేరని చెప్పాలా? ఉన్నారంటారా? నయోమిలు కూడా లేరు మరి. మరి 2 చెప్పుకోవాలండి. ఎందుకని? నయోమి అమ్మల్లా ఆదరించింది రూతుని. రూతు ఎలాగా? అలా ఉంది. అంటే ఇద్దరు బాండింగ్ సూపర్ ఉంటుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళిద్దరికి అంత బాండింగ్ ఎలా కుదిరింది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే వార్ప వెళ్ళిపోయింది, రూతు వార్ప వెళ్ళిపోయింది కానీ రూతు అని నేను అనుకుంటాను. రూతు ఆలోచించి ఉంటుంది, నేను వెనక్కి వెళ్ళిపోతే నేను పెళ్లి చేసుకుంటాను, నేను యవనస్తురాల్ని, నేను ఎక్కడున్నా నా లైఫ్ బాగుంటుంది, దీంట్లో సందేహం లేదు. కానీ భర్త చనిపోయాడు, మా మామగారు చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, మా మరిది చనిపోయాడు, ఈమెను చూడడానికి ఎవరు లేరు. ఎలాగా మా తోటికోడలు మంచిది కాదు, ఎందుకని వార్ప విషయం తెలియకుండా ఉంటుందా? ఇంతకాలం అక్కడ ఉంటారు కదా. సో ఆమె గురించి తెలిసి ఉంటుంది కాబట్టి మా అత్త బాగుండాలంటే నేనుంటేనే బాగుంటుంది. కాబట్టి అత్తను నేను ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు అనుకుందట. ఎవరు? రూతు. అనుకుని కష్టమైన ఎవరు తేలడానికి ఇష్టపడింది? ఆలోచించండి. ఒకవేళ ఈనాటి సమాజంలో అలా ఉంటే ఏమంటారు? నువ్వు యుక్త వయసులో ఉన్నావు, యవన కాలంలో ఉన్నావు, నీ కోరికలు చంపుకుని ఏ సుఖం అనుభవించకుండా ముసలిదాంతో వెళ్ళిపోతే నీకేమొస్తుందా పిచ్చి మోహమా అని అంటే మీరైతే ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోతారు. రూతు కూడా అలా చెప్పారు. అంతవరకు ఎందుకంటే నయోమి కూడా చెప్పింది, అమ్మ నేను ముసలిదాన్ని అమ్మ, నాతో ఉంటే నీకేంటి ఉపయోగం, వెనక్కి వెళ్ళిపో, నీ తోటికోడలు చూడు వార్ప వెళ్ళిపోయింది కదా, నువ్వు యవనస్తురాలివి, నీకు కూడా మంచి లైఫ్ ఉంది, అందులో మంచి అందగత్తివి, సో నీకు ప్రాబ్లం లేదు, ఎవరైనా నిన్ను వరిస్తారు అని అంటే నాకు ఏ సౌఖ్యం అక్కర్లేదు అత్త, నీతో ఉంటాను, నీ దేవుడే నా దేవుడు. ఒక మంచి కోడల కుటుంబంలోకి వస్తే ఆ కుటుంబం స్వర్గంలా ఉంటుంది. మంచి కోడలు, అర్థమవుతుందా? అంటే ఒక మంచి కోడల కుటుంబంలోకి వస్తే ఆ కుటుంబాన్ని స్వర్గంలా మారుస్తుందట. ఎలా మారుస్తుందండి? స్వర్గంలా మారుస్తుంది. అయితే అట్ ద సేమ్ టైం ఆ కుటుంబంలో నయోమి లాంటి అత్త ఉండాలి. ఎలాంటి అత్త? నయోమి లాంటి అత్త ఉండాలి. ఇద్దరు బాండింగ్ ఉంది. అంటే ఆమె కూతురులా చూసుకుందే, ఈమె తల్లిలా ఆదరించింది. ఈ 2 రిలేషన్స్ ఉంటే బహుశా ఈనాడు కూడా సమాజం బాగుంటుంది కదండి. విచిత్రం ఏంటి చెప్పిన, బైబిల్ పట్టుకుని వెళ్తారు కానీ ఈ 2 రిలేషన్స్ మెయింటైన్ చేయరు మనోళ్ళు. అమ్మో రూతు ఎంత మంచిదో, చదువుకుంటా బాగుంది, చెప్పుకోవడానికి బాగుంది,
మరి ఆచరణలోకి ఏమైంది? ఆచరించాలి కదా అందరూ. కానీ అలాంటి అత్తలు ఉండట్లే, ఇలాంటి కోడళ్ళు ఉండట్లే. నేను మళ్ళీ చెప్పిన, మంచి కోడలు వచ్చింది అనుకోండి, కుటుంబం అంతటిని కూడా ఏకతాటి మీదకి తీసుకొస్తుంది, కుటుంబంలో ప్రేమను పెంచుతుంది, అందంతో పాటు అణుకువ అన్నీ కూడా కలగలిపిన స్త్రీ అయి ఉండాల. ఎవరిలాగా? రూతులాగా. నాకు తెలిసిన ఒక ఆమె ఉందండి, ఆమె చెప్తుంది, నా కూతురి కంటే నా కోళ్ళే నన్ను బాగా చూసుకుంటుందండి. అలాంటి వాళ్ళు ఉన్నారండి, లేరని నేను చెప్పను, కొంతమంది చూశాను నేను, కొన్ని సాక్ష్యాలు కూడా విన్నాను. అంటే రియల్గా నేను కళ్ళతో చూసినవి ఉన్నాయి. కొంతమంది అయితే ఆ కోడలు వచ్చాకే బాగుంటుంది, కూతురే సరిగ్గా పట్టించుకోదు, కోడలే బాగా వస్తుంది అత్తని. అంటే అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎలాంటి వాళ్ళు? రూతు లాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళండి? నయం అనుకుంది, రూతు నన్ను నమ్ముకుని వచ్చేసింది కదా, నేను ఈమె జీవితాన్ని అన్యాయం చేయకూడదు, నా స్వార్థాన్ని చూసుకోకూడదు అనుకుని చెప్పి బోయేజ్కి ఇచ్చి చేసిందా లేదా? నాతో ఉండిపోమల్లా. అంటే ఇద్దరు కూడా ఆలోచించారు. అంటే చూడండి, స్త్రీ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే నైజం ఉంటుందండి చాలామంది స్త్రీల్లో. అంటే మన స్వార్థం మనం చూసుకోవడం ఎప్పుడు కరెక్ట్ కాదు. చూడండి, రూతు తన స్వార్థం తను చూసుకోలేదు కాబట్టి తనకు మంచి జరిగింది. తనకి, నీ స్వార్థం నువ్వు చూసుకుంటే నీకు ఎప్పటికీ మంచి అనేది జరుగుద్దా? జరగదండి. చూడండి, షారా మంచి భార్య, షారా మంచి తల్లి, నయోమి మంచి అత్త, రూతు మంచి కోడలు. మీకు అర్థమవుతుందండి? ఇంకా మనం పాడుకున్నాం కదా, మగ్దలేని మరియ, ఆమె ప్రభు పాదాలు ఏం చేసిందంట? ఇంకా చెప్పాలంటే ప్రభు కొరకు రోషం కలిగిన వ్యక్తుల్లో ఫస్ట్ పేరు చెప్పుకోవాలంటే ఎవరి పేరు చెప్పొచ్చు తెలుసా? కాదు, దెబోరా. ఏం పేరు చెప్పండి? దెబోరా. ఎందుకనంటే అప్పుడున్న జడ్జెస్లో, అంటే న్యాయాధిపతుల్లో ఏకైక జడ్జి దెబోరానే. మీకు అర్థమవుతుందా? న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. అయితే అక్కడ బారాకు ఉంటాడు, అతను యుద్ధం చేయడానికి 10,000 మందిని సమకూర్చుకున్న తర్వాత ఏమంటాడు తెలుసా? దెబోరా, నువ్వు రాకపోతే నేను యుద్ధానికి వెళ్ళను అంటాడు. మీకు అర్థమైందా? చదువుదాం ఒకసారి, మీకు కూడా అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం నుండి ఒకసారి చదవండి. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రామీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద వచ్చిచుండిరి. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి బారాకును పిలువనంపించి నఫ్తాలీలో జెబులోనిలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను యోటి యొద్దకు కూర్చి నీ చేతికి అతను అప్పగించదునని ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని. చాలండి. ఇప్పుడు చూడండి, ఈమె ప్రవక్తి, న్యాయాధిపతిని. అయితే బారాకు తాము చెప్తుంది, దేవుడు నీకు సిసేరా సైన్యాన్ని అప్పగిస్తానని చెప్పాడు కాబట్టి నువ్వు యుద్ధానికి వెళ్ళు. ఎంతమందిని సమకూర్చుకుని? ఎంతమంది? 10,000 మంది. ఎంతమంది? ఇప్పుడు చూడండి, బారాకు ఒక అద్భుతమైన యవనస్తుడు, 10,000 మంది అతని వెనకాల ఉన్నారు. యుద్ధానికి వెళ్ళొచ్చు కదా. ఎవరు రమ్మని కోరుకున్నాడు? నువ్వు వస్తేనే నేను వెళ్తా అన్నాడు. అంటే అంత మగాడు, అంతమంది సైన్యం, కానీ తనకు ధైర్యం ఎవరు? ఒక ప్రవక్తి. అంటే ఒక స్త్రీ వస్తేనే కానీ నేను యుద్ధానికి వెళ్ళ బాబోయ్ అని అన్నాడు. ఎవరు?
బారాకు. ఆలోచించండి. అంటే బారాకు ధైర్యం ఏంటి? దెబోరా మాతో ఉంటే మాకు కొండంత ధైర్యం అనుకుంటున్నాడు. ఎవరు? దేవుడు పిచ్చోడా, నేను వచ్చాను అనుకో, ఒక స్త్రీ వస్తే కానీ యుద్ధం చేయలేకపోయినా బారాకి ఏపాటి మాగాడు అని అంటారా నాయన, కాబట్టి నువ్వు వెళ్ళు, 10,000 మంది ఉన్నారు కదా యుద్ధానికి. లేదు లేదు, నువ్వు వస్తేనే నేను వెళ్తాను. ఆఖరికి వెళ్ళిందండి ఆమె. కింద వచ్చిన చదివితే వెళ్ళింది. అంటే చూడండి, దేవుని పక్షాన నిలబడ్డానికి యుద్ధానికి సన్నద్ధురాలే అనేక మందిని ప్రేరేపించి మగాళ్ళకి సైతం ధైర్యాన్ని పుట్టించగలిగిన ఒక ప్రవక్తి. ఎవరామె? చాలామంది అనుకుంటారు స్త్రీలు ఏం చేయగలరండి. ఈ రోజున కూడా ఈ పురుషాధిక్య సమాజంలో చాలామంది ఏమంటారు తెలుసా? స్త్రీ అణిగి మణిగి ఉండాలండి, కాళ్ళ కింద చెప్పులా ఉండాలండి, మేం చెప్పినట్టే రాజ్యం నడవాలండి అంటారు. కుదరదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పరాక్రమ కలిగిన బలాఢ్యులే గజగజ వణుకుతా ఉంటే వాళ్ళను కూడా మోటివేట్ చేసి బలపరిచి, ఏం పర్వాలా, నీ వెనకాల నేనున్నా, దేవుడు మనతో ఉన్నాడు, నడు అంటే కుదరదు. నువ్వు వస్తేనే చూడండి. అబ్బా, అంటే దెబోరా ఎంత ధైర్యశాలి. అర్థమవుతుందండి? స్త్రీలు ఏం చేయగలరు అంటే ఏదైనా చేయగలరు. మీరు గుర్తుపెట్టి, మీ బలం మీకు తెలియదు. చాలాసార్లు అనుకుంటారు, పాస్టర్ గారు నేను ఏం చేయనండి. దెబోరాల అనలా మగాళ్ళని సైతం రే పిచ్చోళ్ళ నడవండి యుద్ధానికి అంటే కుదరదు. నువ్వు రావాలి, నిన్ను చూసినప్పుడల్లా మాకు ధైర్యం రావాలా. ఎంత దారుణం చూడండి. బారాకు లాంటి బలాఢ్యుడు కూడా గజగజలు ఆడిపోతున్నాడు యుద్ధానికి వెళ్ళడానికి. నువ్వు మాతో. అర్థమైందా? కొంతమంది భర్తలు ఇలాగే ఉంటారు. కొంతమంది భర్తలకు ధైర్యం ఎవరంటే భార్యలే. నువ్వు లేకపోతే నాకు మాట్లాడలేను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడు మీరే సిగ్గుపడకండి, ఎందుకంటే దేవుడు మీకు అంత ఆధిక్యతనిచ్చాడు. సమాజంలోకి మాట అంటారు కదా, ప్రతి పురుషుడు విజయం వెనకాల ఎవరుంటారంట? ఒక స్త్రీ ఉంటుందంట. స్త్రీ లేకుండా విజయం సాధించలేమని అర్థం. దేవుడు నీతో ఉంటాడు, ఓకే. కానీ చూడండి, వీళ్ళ యుద్ధంలో విజయం సాధించడానికి, వీళ్ళ సైన్యంలో వీళ్ళ ధైర్యపరచడానికి ఉన్నది ఎవరో తెలుసా? దెబోరా ప్రవక్తి అని ఉంది. ఏమని ఉంది? ఆమె తీర్పులు తీర్చేదంట. జనరల్గా జడ్జెస్లో లేడీ ఈమె, ఇంకెవరు లేడీస్ లేరు. సంసోను జడ్జు, యెఫ్తా ఒక జడ్జు. అంటే న్యాయాధిపతులు అంటారు కదా, ఇంగ్లీష్లో జడ్జి అంటారు. న్యాయాధిపతుల్లో చాలామంది గొప్ప గొప్ప న్యాయాధిపతులు ఉన్నారు. పెద్ద న్యాయాధిపతులు, చిన్న న్యాయాధిపతులు. కానీ ఒకే ఒక స్త్రీ న్యాయాధిపతిగా ఉంది. మరి ప్రవక్తిగా స్త్రీలు వద్దన్నారని ఎవరు చెప్పాడు? చాలామంది అంటారు స్త్రీలు వాక్యం చెప్పకూడదు, స్త్రీలు సంఘంలో మాట్లాడకూడదు, స్త్రీలు పరిచర్య చేయకూడదు. మరి ఎవరు చేస్తారు? ఇక్కడ ప్రవక్త ఆమె. తీర్పు తీర్చడానికి మగోళ్ళు కూడా ఎవరి దగ్గరికి వచ్చేవారు? అప్పుడు ఆమె అక్కడ కూర్చునేది. ఒకటి ఉంటుంది కదండి, ఏమంటారు దాన్ని, పాత న్యాయస్థానం అనుకోండి. అప్పుడు ఏదో ఒక ప్లేస్ ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది. అక్కడ ఉంది కదా ఒక చెట్టు దగ్గర. ఏ చెట్టు అది? రచ్చబండ అంటారు కదా. రైట్, అదే నాకు ఇందాక నుంచి రావట్లేదు. ఒక చెట్టు. ఏ చెట్టు అది? ఇక్కడ రాయబడం చూడండి, సరళ వృక్షము కింద. పాతకాలంలో చూడండి, ఒక గానుగ చెట్టు ఉంటే దాని చుట్టూ పెద్ద అరుగు ఉంటుంది. అక్కడ కూర్చుని తీర్పులు జరుగుతూ ఉండే కదా. ఇప్పుడంటే ఎవడనట్లేదు, అది వేరే విషయం. కానీ రాజులు రాకముందు జడ్జెస్ ఉండేవారు, న్యాయాధిపతులు. ఆమె అక్కడ కూర్చుని దర్జాగా కూర్చుంటే మగవాళ్ళు కూడా అక్కడ నిలబడి అమ్మగారు అని చెప్పి అక్కడికి వచ్చి తీర్పులు అక్కడ అడిగేవారు. అంటే మగవాళ్ళకి కూడా తీర్పులు ఇచ్చే ఘనత ఎవరికి వచ్చింది? దెబోరాకు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, స్త్రీలు ఏం చేయగలరు అని ప్రశ్నించే వాళ్ళకి దెబోరా యుద్ధాన్ని గెలిపించగలిగింది. కత్తి పట్టక్కర్లా, మీ ఆలోచన చాలు. దెబోరా కత్తి పట్ల, కానీ కత్తి పట్టిన మనుషులను బలపరిచింది. నువ్వు యుద్ధం చేయక్కర్లా, యుద్ధం చేసే వాళ్ళు మోటివేట్ చేసి చాలు. మీరు ఏమైనా చేయగలరండి. గుర్తుపెట్టి ఎప్పుడు చెప్తాను, భర్త బలహీనపడినప్పుడు నువ్వు వెళ్ళి యుద్ధ రంగంలో దిగాల్సిన అవసరం. నీ భర్తను మోటివేట్ చేస్తే చాలు, కొండంత బలం వచ్చేస్తుంది. మీకు ఎందుకంటే దిగలబడతారు, నేను ఉన్నానుగా మీరు చేయండి అనేసరికి ఆడు కొంచెం ధైర్యం వస్తుంది. అంతేగా నీరు గార్చేయకూడదు. కొంతమంది ఉంటారు దెబోరాలాగా ఉండరు. నువ్వేం చేయలేవురా, నీకు ఎందుకురా యుద్ధం, అనవసరం, నీకు ఎందుకు ఈ పని అని అంటే ఆడేమైపోతాడు? బారాకుని దెబోరా అలా అందా, బారాకు నేను లేకపోతే ఏంటయ్యా, దేవుడు నీతో ఉన్నాడు, లే యుద్ధం చేయి. సిసేరా 900 ఇనప రథాలు వచ్చినా సరే వాళ్ళని నీ చేతికి అప్పగించే బాధ్యత దేవుడు తీసుకున్నాడు, నువ్వు టెన్షన్ పడకో అంటే, లేదు నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు మా వెనకాల ఉండాలా. ఎక్కడ ఉండాలా? యుద్ధానికి మాతో రావాలి. నువ్వు రథంలో ఉంటే మాకు కొండంతా బలం. చూడండి, ఒక్క స్త్రీ
10,000 మందికి ధైర్యాన్ని ఇచ్చిందండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామని మహింపరుద్దామా? గుర్తుపెట్టుకో, స్త్రీలు ఏం చేయగలరో అని అనుకోకుండా ఎప్పుడు కూడా నువ్వు ఒక్కదానివే 10,000 మందిని బలపరచగలిగే సామర్థ్యాన్ని దేవునికి ఇచ్చాడు. పిరికి హృదయం తీసేయాల. నేను స్త్రీనండి, బలహీనమైన ఘట్టమండి, నేనేం చేయలేను, ఎప్పుడు అలా అనుకోక్కర్లా. నీకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. 1000 మందిని రక్షించగలవు. మీకు అర్థమవుతుందా? అంతెందుకండి, ఎస్తేరు ఒక అబలే కదా, ఒక సామాన్యమైన స్త్రీయే కదా. తండ్రి మాట వింది అంటే మొర్దెకై ఏం చెప్తే అది వింది. అంతేకాదు తన ప్రాణాలకు తెగించి యోధా సామ్రాజ్యాన్ని కాపాడగలిగిన ధీర వనిత ఎవరు? ఎస్తేరు. ఆలోచించండి, ప్రాణం పోతే పోనే, నా ప్రజలను కాపాడుకోవడానికి నా ప్రభు పక్షాన్ని నేను నిలబడతా అని ధైర్యం కలిగి ప్రభు పక్షాన్న ఎవరు నిలబడ్డారు? ఎస్తేరు నిలబడింది. ఆలోచించండి, నేను స్త్రీని కదా, నేను ఏం చేయగలను అని అక్కడ ఉండిపోయి ఉంటే ఈరోజు ఎస్తేరు చరిత్ర పుటల్లోకి ఎక్కేదా? గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు నిలబడాలని ఆశ మీలో ఉంటే మీరు నేను స్త్రీనే కదా అనుకోవాల్సిన అవసరంలా. నిలబడ్డ నీ వంతైతే నిన్ను వాడుకోవడం. ఎస్తేరు నిలబడింది ప్రాణాలకు తెగించి. ఏం చేసి అంటే రూల్ ప్రకారం ఏంటి తెలుసా? ఒకవేళ ఇదే రాజ్యం అనుకుందాం, ఇదే రాజ దర్బారు, ఇదే సింహాసనం అనుకుంటే, ఒకవేళ ఎవరో ఆయన పర్మిషన్, రాజుగారి పర్మిషన్ లేకుండా ఆ గడప దాటి లోపలికి రాకూడదు. అక్కడ కానీ వచ్చారా ఆ మరుక్షణం సైనికులు తీసుకెళ్ళి కారాగారంలో పడేస్తారు, ఉరి శిక్ష వేస్తారు. దాంట్లో డౌట్ లేదు. అయితే నేను అనుకుంటాను రాణి గారు అలా వచ్చేలోగా వాళ్ళు కూడా పట్టుకోవడానికి సిద్ధమై ఉండొచ్చు. ఇమీడియట్గా అది గ్రహించిన రాజు రాజదండాన్ని చూపించాడు. ఏం చూపించాడండి? అంటే రాజదండాన్ని చూపిస్తే పర్వాలేదు, మీరు ఏం చేయొద్దు అని అర్థం. తనకు తెలుసు రాజుగారి దండం చూపించకపోతే ఆమె ప్రాణాలు ఏమవుతాయి. మీరు అనుకోవచ్చు భర్తే కదండి ఎందుకు ప్రాణం తీస్తాడు, అందుకే ఇస్తే ఇల్లు ఉండొచ్చు అని. రాజులకు ఆ కనికరమేమి ఉండేది కాదు. ఇప్పుడు కబురు పెట్టినందుకు రానందుకే కదా వస్తీని రాణిగా తీసేసాడా లేదా? అంటే చెప్పిన మాట విననందుకు వస్తీని రాణి పదవి నుంచి ఏం చేశారు అంటే డైవర్స్ అయిపోయినాయి. ఎవరికి? అహశ్వరేష్ రాజుకి, వస్తీకి. మరి ఇప్పుడు కూడా శాసనం ఏంటి? రాజుగారి పర్మిషన్ లేకుండా రాజదర్బార్లోకి రాకూడదు. నిన్ను కోటలో ఉండమన్నానుగా, నా మాట వినకుండా నిన్ను ఇక్కడికి ఎవడు రమ్మన్నాడు అనొచ్చు రాజు. అనొచ్చు కదా. ఇప్పుడు మీలో ఎవరైనా మీ భర్తను ఇంటి దగ్గర ఉండే అని చెప్పాడు అనుకుందాం. ఒకవేళ వచ్చేసారనుకోండి, ఆడు కోపం వద్ద రాదా? నిన్ను ఇంటి దగ్గర ఉండమంటే ఎవడు రమ్మన్నాడు చర్చికి అంటారా? నేను ఇంకొక విషయం చెప్తానండి, భార్యలు ఎప్పుడు కూడా ఏమే, ఓలే, ఓసే ఇలాంటి దిక్కుమాలి పిలుపులతో పిలవకూడదు. అర్థమైందా? మరి ఏం పిలవాలా? పేరు పెట్టి పిలిచావాలి కనీసం. ఓడికి ఆ ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. దున్నపోతుని పిలిచి ఏ అన్నాడు, నీ నాలుగు కత్తిరించాలి దరిద్రుడు అని. భార్య అంత వాల్యుబుల్, అసలు అంత మంచి భార్యని మీకు అర్థమవుతుందా? పూర్వకాలం ఏమనేవారంటే ఇంచుమించుగా 5 అడుగుల బంగారాన్ని, అంటే అంత పోత పోసిన 50 కేజీల బంగారాన్ని మీకు ఇస్తున్నాం అల్లుడు గారు అనేవారు. అంటే ఒక భార్య నిలువెత్తు బంగారంతో సమానం. మళ్ళీ నీకు కట్నం కావాలా అంటే అంత బంగారం నీకు ఇచ్చిన తర్వాత ఇంకా వేధిస్తారు కొంతమంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే భార్యను మంచిగా పిలవాలా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి దిక్కుమాల పిలుపులు పిలవకూడదు. ఎవరైనా సరే పేరు పెట్టి పిలువు, చక్కగా ముద్దుగా వేరే పిలుపులతో పిలుచుకో. ముద్దుగా పిలిచే వాళ్ళు కూడా ఉంటారు కదండి, లవ్ చేసుకున్నారు, దిక్కుమాలి పిలుపులు పిలుస్తారు. భార్యను పిలవడం నోరు రాదా? రాదు కొంతమందికి నిజంగానే. అంటాడు ఒక్కొక్కడు. ఏంటి గేదా, పశువా? మీకు అర్థమవుతుందండి? మీరు అనొచ్చు, ఇప్పుడు వరకు పాస్టమ్ గారిని మేరీ అని పిలుస్తాను, నిర్మల జ్యోతి అయినా ముద్దు పేరు అదే పెట్టుకున్నాం, మేరీ తప్ప ఇంకొక ఫోన్ చేద్దాం చెప్పు మేరీ అంటాం అంతే. ఇంక వేరే పిలుపు ఎప్పుడు రాదు, అని పిలుపు ఎప్పుడు రాలేదు. నిజమే. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే భార్యను గౌరవించాలండి. ఈ రోజున చాలామంది ఏమన్నా తెలుసా, భార్యను గౌరవించక్కర్లా, ఎలా పిలిచినా వస్తుంది, పశువా ఎలా పిలిచినా రావడానికి. అది కరెక్ట్ కాదండి. భార్యను గౌరవించాల్సిన విధంగా గౌరవించాల్సిందే అన్నాడు. ఎస్తేరు మాట లెక్క లేకుండా వచ్చినా సరే జాలిపడ్డాడు. ఎవరు అంటే తెలుసా, తన ప్రాణాలకు తెగించి ఎవరి పక్షాన నిలబడింది? ఎవరి పక్షాన? నా దేవుని ప్రజలను రక్షించ, అంటే దేవుడి పని కోసం నిలబడింది. భర్త కోసం నిలబడలా, కుటుంబం కోసం నిలబడలా, ఎవరి కోసం నిలబడింది? దేవుడి పక్షాన నిలబడింది. కాబట్టే భర్త హృదయంలో దయ ఎవరు పుట్టించారు?
నీ కుటుంబం కోసం నువ్వు నిలబడ్డం కాదు, నీ క్షేమం కోసం నువ్వు నిలబడ్డం కాదు, నీ బిడ్డల కోసం నువ్వు నిలబడ్డం కాదు. ఎవరి కోసం నిలబడాలా? దేవుని కోసం నువ్వు నిలబడితే నీ భర్త కూడా నీ మాట వింటాడు, నీ బిడ్డలు కూడా నీ మాట వింటారు. నువ్వు ఎవరి పక్షాన నిలబడాలా? చూడండి, ఎస్తేరు వీర వనిత అని ఎందుకు అన్నారు అంటే ఆమె ప్రాణాలకు తెగించి దేవుని ప్రజలు రక్షించిందండి. ఏం చేసింది చెప్పండి? దేవుని ప్రజలు రక్షించింది. దేవుని పరిచర్య చేయడానికి అలాంటి లక్ష్యం నీ జీవితంలో ఉండాలి. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.